ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి పిలవగానే వచ్చి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ సతీష్ అడ్డాల గారు అండ్ రూపా గారు. అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనకుండా వచ్చి చక్కగా అటెండ్ అవుతున్నారు. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్స్ అండ్ విన్నర్స్. వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేము అనకుండా మేము వస్తాము ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు. సార్ చాలా బిజీ అని అందరికీ తెలుసు, అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సో మన నెల్లూరులో పుట్టి పెరిగి సార్ అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్, చక్కగా వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో మన నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ క్రౌనింగ్ మూమెంట్ అనేది విచ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. నేను ఎంత కష్టపడ్డానో మా మదర్, మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ఫిట్స్ టాప్ టు బాటమ్ నా అవుట్ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేకఓవర్ చేసిన పూజీ అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజీ అక్క కానీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ నిదర్శనమే ఈ క్రౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను. యా థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ మై కో కంటెస్టెంట్స్ ఆల్సో టు టేక్. సో మాది లైక్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు ఇట్ సెల్ఫ్. లైక్ స్కూలింగ్ కానీ స్టడీస్ ఎవ్రీథింగ్ నెల్లూరులోనే కంప్లీట్ అయింది. సో ఫర్ బీటెక్ ఐ వెంట్ ఇన్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత సో దెన్ నాకు జాబ్ రావడం జరిగింది. సో ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ టుడే ఇప్పుడు ఇట్లా నెల్లూరుకి మళ్ళీ రావడం అనేది ఇట్స్ రియల్లీ ఇట్స్ ఎ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ సతీష్ అడ్డాల గారు. లైక్ హీ హాస్ బీన్ ద కాన్స్టెంట్ సపోర్ట్. ఈవెన్ దిస్ ఈస్ మై ఫస్ట్ టైం పార్టిసిపేటింగ్ ఇన్ ద పేజెంట్. సో ఇట్స్ లైక్ ఎ చైల్డ్హుడ్ డ్రీమ్ నాకు. నేను పేజెంట్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉండే. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అండ్ ఫస్ట్ రన్నర్ అప్ అవ్వడం ఇట్స్ రియల్లీ నాట్ ఏ స్మాల్ టాస్క్ అని చెప్పొచ్చు. రియల్లీ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ హర్షితా నాయక్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. బై ప్రొఫెషన్ నేను ఏరియా లీగల్ మేనేజర్ మహీంద్రా ఫైనాన్స్లో. ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ది లైక్ గ్రూమింగ్ సెషన్స్ కావచ్చు సతీష్ అడ్డాల గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మనకి కాంపిటీషన్కి కావాల్సిన మోటివేషన్స్ ప్రతిరోజు ఇస్తూ వచ్చారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకునేకి మంచి ప్లాట్ఫామ్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్. అండ్ సపోర్టింగ్గా ఎప్పటికీ సతీష్ అడ్డాల గారు ఏ రోజైతే ప్రామిస్ చేశారో మాకు దీనివల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కావచ్చు మంచిగా వస్తాయి. అండ్ నెక్స్ట్ రోజు యాక్చువల్లీ మా ఈవెంట్ అయిన నెక్స్ట్ రోజుకే we got even movie opportunities. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో మంచిగా సపోర్ట్ చేస్తుందని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అదే కాకుండా 200+ మెంబర్స్లో అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్లో లైక్ 60 మెంబర్స్లో మేము ముగ్గురు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాజకీయంగా ఉంటూ మా కళా సంఘాలకి ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఆపద వచ్చినా కూడా దాన్ని తెర వెనుక శ్రీకృష్ణ పద్మాలుగా రక్షిస్తున్న బట్టేపల్లి నరేంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇద్దరం ఒకే ఇప్పుడే కూర్చోవడం ఒక గెస్ట్గా ఇప్పుడే కూర్చోలేదు, చాలా సంతోషం. అలాగే సతీష్ అడ్డాల గారు మిస్ ఆంధ్ర డైరెక్ట్గా ఉండటం, వారు 42 ప్రోగ్రామ్స్ చేయటం చాలా సంతోషం. ఒక ప్రోగ్రామ్ చేయటం అంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా మాటలు వస్తాయి. అయినా కూడా అవి భరిస్తూ 42 ప్రోగ్రామ్ చేసేందుకు వారిని అభినందిస్తాను. దాంట్లో స్వప్నారెడ్డి గారికి మీ అందరూ తెలుసు, చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజ్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా నెల్లూరుకి విశ్రాంతి రావటం అనేది చరిత్ర రికార్డు, ఒక రికార్డు సృష్టించింది. అలాగే వాళ్ళతో పాటు రన్నర్గా పర్చిక వారు కూడా రావటం, వాళ్ళు కూడా రన్నర్గా అవ్వటం కూడా సంతోషం. ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో ముందు పోవటం దానికి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఒక బిడ్డని సాకి పెద్ద చేయటం అనేది చాలా కష్టం. స్వప్నారెడ్డి గారు తన బిడ్డ గురించి నాకు అనేకసార్లు చెప్పారు. వారు ఒక ఊహల్లో అంటే తను ఒక బిడ్డని ఒక స్టేజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేయటం, దానికి సతీష్ అన్న గారు సహకరించడం
మిస్ ఆంధ్ర ఎముక రావటం మన నెల్లూరుకే గర్వకారణం. వారు ఇదే రంగంలో ఇంకా ముందుకెళ్ళి మిస్ ఇండియా కూడా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే సినిమా రంగంలో తప్పకుండా వాళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను తెలుస్తున్నాను. నెల్లూరు ప్రజలు ఆర్టిస్టు కూడా చాలామంది ఉండొచ్చున్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి అఖిల గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. వాటిలో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి భవిష్యత్తుల వాళ్ళ తల్లిగారి ఆలోచన, శ్రమ, కష్టం, తాను రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టం రాకుండా తాకినందుకు వాళ్ళ స్వప్నారెడ్డి గారిని మనం అందరూ కూడా ఆదరణ చేసుకోవచ్చు. అంటే చాలామంది చెప్తుంటారు, కానీ నాకు వాళ్ళకు ఒక ఇంత అందమైన కూతురు నాకు తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. స్వప్నారెడ్డి గారిని చూస్తే నాకు ఇప్పుడు కూడా అనలేదు, ఇంత అందమైన కూతురిని ఆ దేవుడు లభించినందుకు బుజ్జి గారు చెప్పారు. ఇప్పుడు అదే గారు బుజ్జి గారు నిజంగా చాలా ఆత్మీయ, ఎంత సోషల్గా ఉంటాడు అది. అలాగే వాళ్ళకి పాపగా మంచి గుర్తింపు రావటం వాడిని అభినందిస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా సతీష్ రెడ్డి గారి సహకారంతో సినిమా రంగం ప్రయత్నం నెల్లూరుకు ఒక మంచి పేరు తేవాలి. చాలామంది ఆ అమ్మాయి పంజాబ్ హీరోయిన్ను ఏదో ఢిల్లీ హీరోయిన్ అని కాకుండా మనోళ్ళగా హీరోయిన్గా ఉండాలని చెప్పేసి మేము మొదటి నుంచి ఈరోజు 23 సినిమాలు స్టూడియో జరుగుతాయి. ఒక స్టూడియో కూడా మేము ఉచితంగా కట్టించాము. కారణం ఏంటంటే మన అమ్మాయిలే సినిమాలు నటించాలి, తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ అమ్మాయి భాష రాకుండా కాకుండా మనోళ్ళు అందమైన అమ్మాయిలు లేరా, బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రోత్సహించాలని చెప్పి నేను ప్రోత్సాహం. అదృష్టం ఏంటంటే చిన్న సినిమాలు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, ఒకప్పుడు లేదు. కానీ దానికి కూడా అవకాశాలు కూడా బాగున్నాయి. కాబట్టి తప్పకుండా అఖిల గారికి మిగతా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.